మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి అంటే ముందు లైడార్ సర్వే కోసం 2 హెలికాప్టర్లను ఇచ్చి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారే ఉన్నారు. ఒక 5గురు గొప్ప ఇంజనీర్లను, మన తెలంగాణ గర్వించదగ్గ బిడ్డలు వాళ్ళను రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కూడా వాళ్ళను హెలికాప్టర్లో పంపించి వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంది, ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే మేడిగడ్డ నుంచి నేరుగా టన్నెల్ ద్వారా కానీ, ఎత్తిపోతల ద్వారా కానీ, కాలువల ద్వారా కానీ, సొరంగాల ద్వారా కానీ మిడ్ మానేరుకు డైరెక్ట్గా నీళ్ళని తీసుకురావచ్చా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే మనం ఒక లైన్ గీస్తే స్ట్రైట్గా మనకు డిస్టెన్స్ తగ్గుతుంది, ఎత్తిపోతల ఖర్చు తగ్గుతుంది అని చెప్పి వారు అడిగారు. ఏ డిసిషన్ కూడా తన సొంత నిర్ణయం కాదు కేసీఆర్ గారిది, మేమంతా వారి వెంటే ఉన్నాం. అప్పుడు వారు ఏది కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎక్స్పర్ట్స్ తోని మాట్లాడి వాళ్ళు చెప్పిన దానికే కొంచెం తొందరగా చేయమని అనేవాడు తప్ప గిట్లెట్లయితే గట్లెట్లయితే అని చెప్పి వంకలు పెట్టినవాడు కాదు, సైట్లో ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చడం చేసినవాడు కాదు. సో వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే మేడిగడ్డ టు మిడ్ మానేర్ నేరుగా తీసుకురావచ్చా? వాళ్ళు ఏం చెప్పారు, నేరుగా తీసుకురావడం కుదరదు అన్నాడు. ఎందుకు అంటే తాడిచెర్ల బొగ్గు గనులు ఉన్నాయి, భూపాలపల్లి బొగ్గు గనులు ఉన్నాయి, ఇవన్నీ ఆటంకాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ రకంగా కూడా తీసుకురావడం కుదరదు, కొన్ని ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని అక్షరాలా కేసీఆర్ గారు పాటించారు. మేడిగడ్డ నుంచి నేరుగా తీసుకురాలే. అంతకుముందు టి హనుమంతరావు గారని ఈఎన్సీ ఉండేవారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ఆంధ్రకు సంబంధించిన ఇంజనీర్. ఆయన ఏమన్నాడంటే స్టెప్ లాడర్ టెక్నాలజీ అని, అంటే నిచ్చెన లాంటిది గోదావరి మీద మేడిగడ్డ దగ్గర నుంచి శ్రీరామ్ సాగర్ దాకా ఒక్కొక్క బ్యారేజ్ కట్టుకుంటూ వాటర్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఒక 13 బ్యారేజీలు కట్టి శ్రీరామ్ సాగర్ నింపాలని చెప్పి అప్పుడు ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు. అప్పుడు శ్రీరామకృష్ణయ్య అని ప్రభుత్వ సలహాదారు ఉండేవాడు, ఆయన కూడా దాన్ని సమర్థించాడు, స్టెప్ లాడర్ టెక్నాలజీ. ఆ స్టెప్ లాడర్ టెక్నాలజీలో 20-25 ఏళ్ల కింద మొదటి బ్యారేజ్ అంటే గోదావరి ప్రాణహిత సంగమం తర్వాత మొదటి బ్యారేజ్ ఎక్కడ ఉండాలని చెప్పి హనుమంతరావు గారు సూచించారో, ఎక్కడ కట్టాలని శ్రీరామకృష్ణయ్య గారు ఎన్టీ రామారావు గారి సలహా ఇచ్చారో అక్కడికి ఒక 10-15 గజాల దూరంలోనే మేడిగడ్డ కట్టింది తప్ప ఎక్కడో కట్టలేదు. అది కేసీఆర్ గారి సొంత ఆలోచన కాదు. అంతకుముందు ఆ ఇద్దరు ప్రముఖ ఇంజనీర్లు, వాళ్ళిద్దరు కూడా ఆంధ్ర ఇంజనీర్లే, వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారమే ఇంజనీర్లు లైడార్ సర్వే ద్వారా ఇదే 5గురు రిటైర్డ్ ఇంజనీర్స్ మేడిగడ్డ కట్టాలని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇంకేముందంటే, ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే సాక్షాత్తు సభను తప్పుదోవ పట్టించారు రేవంత్ రెడ్డి గారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన చర్చలోనే ఒక్కసారి కాదు అనేక సార్లు సభను తప్పుదోవ పట్టించాడు. అందులో మిస్కొటేషన్స్, ఒక సెంటెన్స్ లో సగం పదాలు తీసేస్తాడు, ఒక్క పేరాలో కొన్ని వాక్యాలు తీసేస్తాడు. ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినలేదని చెప్పాడు. అల్టిమేట్ గా ఇంజనీర్లు మేడిగడ్డ కట్టమని 3 సార్లు చెప్పారు. అందులో ఇంకా చాలా విషయాలున్నాయి కానీ నేను వాటి జోలికి పోను. ఈ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, బోయినపల్లి వెంకటరామారావు గారు కానీ, చంద్రమౌళి కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, అనంతరాములు గారు కానీ, ఈ 5గురు కూడా మేడిగడ్డను కట్టాలి అని 3 సార్లు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన లెక్క 105 మీటర్ల ఎత్తున కట్టినట్టయితే మనకు సరిపోయే నీళ్ల నిల్వ ఉంటుందని చెప్పారు. కానీ ముంపు ఎక్కువ ఉంటుందని కేసీఆర్ గారు దాన్ని 5 మీటర్లు తగ్గించి 100 మీటర్లకే దాన్ని కుదించడం జరిగింది. ఈ వాస్తవాలన్నీ కూడా శ్రీధర్ గారు చాలా చక్కగా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది.